ఈ రోజు మనము ఒక క్రొత్త పాఠం నేర్చుకోబోతున్నాం కదా. ఈ రోజు పాఠానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మీ అందరూ తెలిసినవే పిల్లలు. నేను అడుగుతాను, మరి చెప్తారా మీరందరూ సమాధానం? మరి పైన ఆకాశం చూసినప్పుడు ఏమేం కనిపిస్తాయి? సూర్యుడు కనిపిస్తాడంట, చంద్రుడు, నక్షత్రాలు, ఇంకా ఓకే మబ్బులు. మబ్బులంటే మేఘాలు కనిపిస్తాయా? వెరీ గుడ్. ఒకవేళ వర్షం పడుతుంది అనుకోండి, మీరు బయటికి వెళ్ళాలి కదా, ఎలా వెళ్తారు? గొడుగేసుకొని వెళ్తావా? అవును, గొడుగేసుకొని వెళ్తే తడవకుండా ఉంటాం. గొడుగుకి ఇంకో పేరుంది తెలుసా? ఛత్రం. ఇందాక మబ్బులనేమో మేఘం అన్నాం కదా, గొడుగునేమో ఛత్రం అని కూడా పిలుస్తాం. ఈరోజు మన పాఠం పేరు మేఘం, ఛత్రం. మరి మీ అందరి దగ్గర పాఠ్యపుస్తకాలు ఉన్నాయి కదా, ఆ పాఠ్యపుస్తకంలో ఒకసారి చూడండి. మేఘం, ఛత్రం కనిపిస్తుంది కదా పిల్లలు. మరి ఇక్కడ పిల్లలందరూ ఏం చేస్తున్నారు పిల్లలు? ఆడుకుంటున్నారు కదా. వీళ్ళు చక్కగా ఆడుతున్నారు. ఏమేం కనిపిస్తున్నాయి? చేపలు కనిపిస్తున్నాయా? మరి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ? 4 పిల్లలు ఉన్నారు. అక్కడ ఏం పడుతూ ఉంది? వర్షం పడుతుందా? ఆ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? మబ్బుల్లో నుంచి. అయితే ఈరోజు ఈ మేఘం, ఛత్రం అనే పాఠ్యాంశాన్ని ఒక పాట ద్వారా మనం అభినయ గేయాన్ని నేర్చుకుందామా? మీరందరూ నాతో పాటు పాడాలి. నేను పాడతాను, నాతో పాటు మీరందరూ పాడాలి. ఆటల పాటల పిల్లల్లారా, విన్నారా మీరీ మాటలు? ఆటల పాటల పిల్లల్లారా, విన్నారా మీరీ మాటలు? ఋషి అన్నా ముని అన్నా ఒకటే ఒకటే, ఋషి అన్నా ముని అన్నా ఒకటే ఒకటే, జశమన్నా చేపన్నా ఒకటే ఒకటే, జశమన్నా చేపన్నా ఒకటే ఒకటే, నఖమన్నా గోరన్నా ఒకటే ఒకటే, నఖమన్నా గోరన్నా ఒకటే ఒకటే, ఖగమన్నా పక్షన్నా ఒకటే ఒకటే, ఖగమన్నా పక్షన్నా ఒకటే ఒకటే, మేఘమన్నా మొయిలన్నా ఒకటే ఒకటే, మేఘమన్నా మొయిలన్నా ఒకటే ఒకటే, ఛత్రమన్నా గొడుగన్నా ఒకటే ఒకటే, ఛత్రమన్నా గొడుగన్నా ఒకటే ఒకటే, అర్థం ఒకటే మాటలు వేరు, వస్తూ ఒకటే పేర్లే వేరు. ఆటల పాటల పిల్లల్లారా, విన్నారా మీరీ మాటలు? ఆటల పాటల పిల్లల్లారా, విన్నారా మీరీ మాటలు? పిల్లలు గేయాన్ని విన్నారు కదూ, బాగుందా? ఈరోజు అభినయ గేయంలో చాలా క్రొత్త పదాలు నేర్చుకున్నాం కదా. వాటిని ఒకసారి చిత్రం ద్వారా మళ్ళా గమనిద్దామా? ఈయన మనం ఏమంటాము? ముని అంటాము, అలాగే ఋషి అని కూడా అంటాము. ఋషి అన్నా ముని అన్నా ఒకటే అనమాట. దీన్ని మనం ఏమంటాం పిల్లలు? చేప అంటాం కదా. జశమన్నా చేపన్నా ఒకటే అనమాట. మరి దీన్ని ఏమంటాం పిల్లలు? వెరీ గుడ్. నఖమన్నా గోరన్నా ఒకటే అనమాట. మన చేతి వ్రేళ్ళు ఉన్నాయి కదా, దానికి వెనక ఏమున్నాయి? గోర్లు. ఈ గోర్లే మనం నఖం అని అంటాం అనమాట. మొయిలన్నా మేఘం అన్నా కానీ ఒకటే అనమాట. చూసారా, ఆకాశంలో మేఘాలు ఉంటాయి కదా, మొయిలన్నా మేఘమన్నా ఒకటే అనమాట. అలాగే మనందరం వర్షం వచ్చినప్పుడు వేసుకుంటాం కదా పిల్లలు, గొడుగుని ఛత్రం అని కూడా అంటాం అనమాట. ఛత్రం అన్నా గొడుగన్నా ఒకటే, అర్థం ఒకటే, కానీ చాలా రకాల ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాంతీయ భాషలో పిలుస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ మనము నేర్చుకోవాలన్నమాట. ఈ పదాల ద్వారా మనం కొన్ని క్రొత్త అక్షరాలని వర్ణమాలలో నుంచి మనం నేర్చుకోబోతున్నాము. ఇప్పుడు మనం చూసాం కదా పిల్లలు, వాటిని యొక్క పదాలలో ఉండే మొదటి అక్షరాలు మనం మరి నేర్చుకుందామా? పాఠంలో ముందుగానే మనకి అక్షరాలు ఇచ్చేసారు చూడండి. రు, ఖ, ఘ, చ, ఝ కదా పిల్లలు. చూసారా మీరందరూ? వీటినే నేను మీకోసం తీసుకొచ్చాను చూడండి పిల్లలు.
కనిపిస్తున్నాయా మీ అందరికీ? వెరీ గుడ్. ఇందా మీరు ఈ అక్షరాన్ని ఏమన్నారు పిల్లలు? వెరీ గుడ్, రు అన్నారు కదా. ఆ, రు. మరి దీన్ని ఏమంటారు పిల్లలు? ఎస్, ఖ అంటాం అనమాట. దీన్ని ఏమంటాం మరి? ఘ అంటాము. మరి దీన్ని ఏమంటాం పిల్లలు? ఝ అంటాము. దీన్ని ఏమంటాము? చ అంటాం అనమాట. లాస్ట్న ఒక అక్షరం ఉంది పిల్లలు, దీన్ని మనం అన్నిటికీ ఉపయోగిస్తాం అనమాట. సున్నా కదా. ఒక అర్థవంతమైన పదాన్ని రాయటానికి మనకి సున్నా కూడా అవసరం అవుతుంది అనమాట. ఈరోజు మన పాఠ్యాంశాలు ఇచ్చిన అక్షరాలన్నీ మనకి ఇక్కడ కనిపించినాయి పిల్లలు. ఈరోజు మనం నేర్చుకున్న అక్షరాలతో కూడా చాలా ఆటలు ఆడొచ్చు. ఆటల ద్వారా మనం క్రొత్త పదాలను మనం అక్షరాల ఆటలతో నేర్చుకోవచ్చు అనమాట. కనిపిస్తున్నాయా పిల్లలు? ఇందా మీరు చూశారు కదా, దీన్ని ఏమన్నారు? జషం అన్నారు. దీన్ని ఏమన్నారు? జషం అన్నారు. చేపనే జషం అంటామని మనం క్రొత్త పదం నేర్చుకున్నాం కదా. జషం. జషం అంటే చేప. చూడండి పిల్లలు, ఇప్పుడు చూడండి ఒక క్రొత్త పదం అనేది మరలా నేర్చుకున్నాం. మనకు తెలిసిందే గొడుగు. గొడుగుని ఏమంటాము? ఛత్రం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఒక చిత్రాన్ని పదంతో మనం జతపరుస్తూ నేర్చుకున్నాం అనమాట. మీ అందరికీ బాగా బలాన్ని ఇస్తుంది. ఏంటయ్యి అమ్మ మనకి రోజు పెడుతుంది? ఖర్జూరం. ఖర్జూరం. కా మీద వచ్చే పదం ఏంటి? ఖర్జూరం. మరి ఇది చూడండి పిల్లలు, అందరూ వేసవి కాలంలో చల్లటి నీళ్ళు తాగాలి కదా. ఫ్రిడ్జ్ వాటర్ తాగితే జలుబు చేస్తుందని అమ్మ మన కోసం ప్రత్యేకంగా కుండను తెస్తుంది. మరి ఈరోజు పాఠంలో మనం దాన్ని ఏమనుకున్నాం? ఘటం. ఘటం అంటే కుండ. ఘాతో ప్రారంభమవుతుంది కాబట్టి ఘటం అనే పదాన్ని మనం తీసుకున్నాం. ఇప్పుడు చూడండి పిల్లలు, ఇంకొక క్రొత్త పదం. ఇది ఏంటి మనకి? ఈ జంతువు పేరేంటి? గాడిద. గాడిదని మనం ఇంకొక క్రొత్త పదంతో కూడా మనం పిలవచ్చు అనమాట. ఏంటది? ఖరం అంటే గాడిద. చెప్పండి అందరూ, ఖరం అంటే గాడిద. అలాగే ఈ నింద మనం చెప్పుకున్నాం ముని కదా, ఋషి. ఋషి అంటే మునియే. ఈ ఋషి అనే పదం నుంచి రు అనే అక్షరం మనం ఈరోజు నేర్చుకున్నాం అనమాట. బొమ్మల ద్వారా ఆ పదములు ఉన్న మొదటి అక్షరాన్ని మనం గుర్తుపట్టి పేర్లని మనం చక్కగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మనకి అక్షరాలతో ఆటని మనం చెప్పుకున్నాం కదా పిల్లలు. ఇందా మీరు చక్కగా చెప్పేశారు. ఒకటో అక్షరం ఏమన్నారు? రు అన్నారు. మరి రెండో అక్షరం ఏమన్నారు? కా అన్నారు కదా. మరి మూడేంటరా పిల్లలు? ఘ. మరి నాలుగో అక్షరం ఏంటమ్మా? వెరీ గుడ్, చ అన్నారు. ఐదో అక్షరం ఏంటి? ఝ. వెరీ గుడ్. ఆరో అక్షరము సున్నా పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఈ ఆటలో నేను చెప్పిన ఒకటో అక్షరం అనగానే మీరు ఇక్కడ తీసుకొచ్చి వేయాలి. అక్షరాలను చదవటం నేర్చుకున్నాం, పలకటం నేర్చుకున్నాం. మరి ఈ అక్షరాలతో ఏమన్నా ఒక పదం తయారవుతుందేమో మనం చూద్దాం అనమాట. మరి చూద్దామా పిల్లలు? కా ఇక్కడ ఉంది. కా తీసుకొచ్చి వేశారు. మరి ఇక్కడ ఇంకో అక్షరం కూడా వచ్చింది. ఏం అక్షరం ఇది? రా. అయితే రా పక్కన నేను ఆరులో ఉన్న అక్షరాన్ని తీసుకొచ్చి వేశాను. ఏముంది ఆరులో? సున్నా ఉంది. ఇప్పుడు చూడండి, ఖా. రాకి సున్నా పెడితే ఏమవుతుంది? రాకి సున్నా పెడితే రం. ఖా రం. ఖరం. ఖరం అంటే ఏమని చెప్పుకున్నాం పిల్లలు? గాడిద. ఖరం అంటే ఏంటి? గాడిద. ఒకసారి మళ్ళీ చూద్దామా? ఖా. రాకి సున్నా పెడితే రం. ఖరం. ఖరం అంటే గాడిద. ఇప్పుడు నేను ఇంకో అక్షరాన్ని కూడా ఇక్కడ పక్కన పెట్టాను. మరి ఈ అక్షరాన్ని ఏమంటాం మనం? ఝ. వెరీ గుడ్. ఝ. రా. రా పక్కన సున్నా పెడితే ఏమవుతుంది? రం. జరం. జరం అంటే జ్వాల, మంట అనమాట. బాగా చెప్తున్నారు పిల్లలు. ఇప్పుడు నేను అక్షరాన్ని మార్చేస్తున్నాను. ఈసారి నేను వేరే అక్షరాన్ని తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను ఏ అక్షరాన్ని పెట్టాను పిల్లలు? టా అనే అక్షరాన్ని పెట్టాను. దీన్ని మార్చేసి నేను ఇంకో అక్షరాన్ని తీసుకున్నాను. మీరు నేర్చుకున్న అక్షరాల నుంచి మనం అక్షరాల ఆటలు, అక్షరాలతో పదాలు నేర్చుకున్నాం. ఈ అక్షరాన్ని మనం ఏమని పలుకుతాం పిల్లలు? వెరీ గుడ్. ఘా. ఘా. టా. టా చిన్న పెడితే ఠం. ఘా ఠం. ఘటం అంటే పిల్లలు కుండ. ఘటం అంటే ఏంటి? కుండ. అమ్మ మనకి నీళ్ళు ఎందులో పోసిస్తుంది? ఇంట్లో పెడుతుంది, కుండలో పెడుతుంది కదా. అవి చల్లగా అవుతాయి, మనం తాగుతాం. దీన్నే కుండని ఇంకో పదం ఏమంటాం? ఘటం. ఘటం అంటే కుండ.
ఈ విధంగా మనం అక్షరాల ఆటలు ఆడుతూ అక్షరాలతో నూతన పదాలు మనం తయారు చేయొచ్చు అనమాట. మరి ఇప్పుడు నేను చెప్పిన అక్షరాలన్నీ మనకెక్కడ కనిపిస్తాయి పిల్లలు? అవును కదూ! రోజు మనం తరగతి గదిలో మనకి గోడకి మనం ఏం పెడతాము? వర్ణమాల పెడతాం. ఈ వర్ణమాలలో మరి మనం చెప్పుకున్న అక్షరాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా! అవును. ఇందులో మనకి అన్నీ ఉన్నాయి. అయితే ఈరోజు మనం నేర్చుకున్న అక్షరాల్ని వర్ణమాలలో కూడా గుర్తిద్దామా? మరి నేను మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అక్షరం ఇస్తాను. ఆ అక్షరం తీసుకొని ఇది వర్ణమాలలో ఎక్కడుందో చూపించాలి. మొట్టమొదటిగా రాణి వస్తుంది. రాణి నువ్వు చూపించు అక్షరం ఎక్కడుందో. వెరీ గుడ్. ఈ రు అనే అక్షరం ఎక్కడుంది? ఆ! ఇక్కడుంది. వర్ణమాలలో ఇక్కడుంది కదా! దీన్ని ఏమన్నాం మనం? రు అంటున్నాం. వెరీ గుడ్. చూపించావు. మరి రాము నువ్వురా. మరి కా అనే అక్షరం ఎక్కడుంది? నీకు నేనేమిచ్చాను? వెరీ గుడ్. కా ఇచ్చా కదా! ఈ కా అనే అక్షరం ఎక్కడుందో చూపించు. వెరీ గుడ్. కా. కా పక్కనే ఉంది కానీ ఖా అంటాం కదా! రమ్య నువ్వు చూపించు. నేనిచ్చింది ఏ అక్షరం? చదువు. ఎస్. ఛ. ఒత్తి పలుకుతున్నావు. వెరీ గుడ్. ఛ అనే అక్షరం ఎక్కడుందో చూడు. దాని ప్రక్కన పెట్టి చూపించు నాకు. ఛ. దీని మీద పెడితే ఇదే ఛ. పక్కన పెట్టి చూపిస్తున్నారు. రెండు ఒకేలా ఉన్నాయి కదా పిల్లలు. దీన్ని ఏమని పలకాలి? ఛ అని పలకాలి. ఇది నీకు ఇచ్చిన అక్షరం ఏంటి? వెరీ గుడ్. జానా. ఈ జాన అక్షరం కూడా వర్ణమాల చాట్లో ఉంది కదా! మరి ఎక్కడుందో చూపిస్తావా? వెరీ గుడ్. భలే చూపించానా? ఎస్. దాని మీద పెట్టారు చక్కగా. దీన్ని మనం ఏమని పలుకుతాం? జాని పలుకుతాం అనమాట. పక్కన పెడుతున్నా చూడండి. ఈ రెండు ఒకేలా ఉన్నాయా? ఎస్. జాని పలుకుతున్నాం. పిల్లలు గమనించారా? ఖా అన్నాము, అలాగే ఘా అన్నాము, చా అన్నాము, అలాగే ఘా అన్నాము, ఝా అన్నాము. అన్ని అక్షరాలు మనం ఎలా పలుకుతున్నాం? అవును. భలే గమనించారు పిల్లలు. ఒత్తి పలుకుతున్నాం. ఈ ఒత్తి పలుకుతున్న అక్షరాలను ఏమంటామంటే మహాప్రాణాక్షరాలు అని చెప్పి పిలుస్తాం అనమాట. ఏమని పిలుస్తాం పిల్లలు? మహాప్రాణాక్షరాలు అని చెప్పి పిలుస్తాం. మరి కా పక్కనే ఉంది కదా! కానీ దీన్ని కా అంటున్నాం, దీన్నేమో ఖా అంటున్నాం. వీటినేమో అల్ప ప్రాణాక్షరాలు అంటాము. అంటే తేలికగా పలికేస్తున్నాం. కానీ ఈరోజు మనం పాఠంలో నేర్చుకునే అక్షరాలు అందుకే పాఠ్యాంశాల్లో చివరి పాఠ్యాంశాల్లో పెట్టారన్నమాట. మీరు ఇవి నేర్చుకున్నాక దీనికి తేడా తెలిసి మీరు చక్కగా పలుకుతారని చెప్పి చక్కగా చివరి పాఠంలో మనకి వీటిని పొందుపరచడం జరిగింది. ఖ, ఘ, ఛ, ఝ అలా మనం అన్నీ ఒత్తి పలికాం కాబట్టి వీటిని ఏమంటాం అంటే మహాప్రాణాక్షరాలు అని చెప్పి అంటాం. ఈ మహాప్రాణాక్షరాలన్నీ కూడా ఎక్కడున్నాయి పిల్లలు? మీరందరూ చూస్తున్న వర్ణమాల చాట్లోనే ఉన్నాయి అనమాట. ఈ వర్ణమాల చాటు ద్వారా మనము అక్షరాలు నేర్చుకున్నాం. అక్షరాల్లో క్రొత్త అక్షరాలు మనం నేర్చుకున్నాం. వాటితో ఏర్పడే పదాలను కూడా మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పటి వరకు మనం అక్షరాలని చదివాము. ఆ చదివిన అక్షరాలతో ఏర్పడే పదాలను కూడా నేర్చుకున్నాం. మరి ఈ అక్షరాల్ని మరి రాయటం కూడా నేర్చుకుందామా పిల్లలు? మీరు సిద్ధంగా ఉన్నారా? చూడండి. ఈ అక్షరాలు మనము ఎలా రాయాలి? రు అనే అక్షరం ఎక్కడుంది పిల్లలు? ఇది. మరి దీన్ని ఎలా రాస్తామో తెలుసా పిల్లలు? చూడండి ఒకసారి. బాలాగే రాస్తాము. రెండు కొమ్ములు ఇచ్చామనుకో అదేమవుతుంది? రు అవుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి రాద్దామా? ఇలా రాసి దీని పక్కనే రెండు కొమ్ములు పెట్టామనుకో రు అవుతుంది అనమాట. దీన్ని ఏమంటాము? రు అంటాం అనమాట. ఇంకొక అక్షరం మళ్ళీ మనం నేర్చుకున్నది చూసాం కదా! తర్వాత మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు? అవును. కా నేర్చుకున్నాం. మరి కాని ఎలా రాస్తారో ఒకసారి చూద్దామా? చూడండి నేను రాస్తున్నాను. నేను రాసినట్లుగానే మీరు కూడా రాయాలి. మనం ప్రాక్టీస్ చేస్తే మనం చక్కగా అక్షరాలు రాయటం వచ్చేసిద్ది కదా! చూడండి. ఇదిగో ఖ. చూసారా కింద గీత ఉంది కాబట్టి ఒత్తి పలకాలన్నమాట. ఖ. అవును కదా! ఇందాక దీన్ని ఏమన్నాం? రు అన్నాం. ఇప్పుడు దీన్నేమన్నాం? ఖ అన్నాం. మరి ఇంకో అక్షరం నేర్చుకున్నాం కదా మనం పిల్లలు? అది కూడా ఘ. వెరీ గుడ్. ఘాని కూడా మరి ఎలా రాద్దాం? చూడండి ఇలా చక్కగా సున్నా పెట్టి దీని పక్కనే రెండు కొమ్ములు ఇలా ఇచ్చి తలకట్టు పెట్టి ఇలా రాయాలన్నమాట. ఘ. దీన్ని ఏమని పలకాలి? ఘ అని పలకాలి. చూడండి మళ్ళీ రాస్తున్నా. చక్కగా గుండ్రంగా రాయటం మనం నేర్చుకోవాలన్నమాట. ఘ. గా పక్కనే ఉంది కానీ గానం అనమాట. ఘా అని పలుకుతాం అనమాట.
ఇలాగా ఫస్ట్ మొదట నేర్చుకున్న అక్షరం ఏంటి పిల్లలు? రు. రు రాయటం నేర్చుకున్నాం. అలాగే ఖాని రాయటం నేర్చుకున్నాం. అలాగే ఘాని రాయటం కూడా నేర్చుకున్నాం. మరి ఇంకో అక్షరం కూడా మనం నేర్చుకుందామా? ఈరోజు పాఠ్యం ద్వారా మనం ఏమైతే నేర్చుకున్న అక్షరాల్ని మనందరం బాగా రాయటం నేర్చుకుందాం అన్నమాట. చూడండి అందరూ మంచంలో ఆల్రెడీ మీరు చా నేర్చుకున్నారు కదా పిల్లలు. ఆ చాలాగే మనం రాసి దానికి ఇలా కింద గీతిస్తే ఏమవుతుంది? ఇది చా అవుతుంది. వెరీ గుడ్. ఏమంటాం దీన్ని మనం? చా అంటాం అనమాట. మళ్ళీ ఇంకోసారి రాద్దామా పిల్లలు? చా. మళ్ళీ ఒకసారి చెప్దామా? మొట్టమొదట మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు? రు. రూని రాయటం నేర్చుకున్నాం. అలాగే దీన్ని ఏమంటారు పిల్లలు? ఖాని నేర్చుకున్నాం, రాయటం నేర్చుకున్నాం. అలాగే ఘ. ఘాని కూడా రాయటం నేర్చుకున్నాం. చక్కగా గుండ్రంగా సున్నా పెట్టి దాని పక్కన ఇట్లా కొమ్ములిచ్చి గీత పెడితే. అట్లాగే చా. చా నుంచి చాని మనం నేర్చుకున్నాం. ఇంకో అక్షరం ఉంది పిల్లలు. లాస్ట్లో మనం నేర్చుకున్నాం కదా. జాని అక్షరం కూడా ఉంది కదా. జాని కూడా చక్కగా సులువుగా రాయొచ్చు పిల్లలు. ఇదిగో రాలాగే తీసుకుంటాం, 2 కొమ్ములు పెట్టి కింద ఇలా అన్నాం అనుకో, దీన్ని ఏమంటాం? జా అంటాం అనమాట కదా. మళ్ళీ ఇంకోసారి రాద్దామా? ఎక్కువసార్లు రాయటం వల్ల అక్షరాలు గుండ్రంగా వస్తాయి. జా కదా. ఈరోజు మనం నేర్చుకున్న అక్షరాలన్నీ చూడండి ఒకసారి మళ్ళీ పలుకుదామా? దీన్ని ఏమంటాం మనం? రు అంటాం. అలాగే దీన్ని ఖా అంటాం. అలాగే దీన్ని ఏమంటాం పిల్లలు? ఘా. వెరీ గుడ్. నాకంటే ముందు చెప్పేస్తున్నారు పిల్లలు, బాగా చెప్తున్నారు. దీన్ని ఏమంటాం పిల్లలు? చా అంటాం. అలాగే దీన్ని జా అంటాం. ఇందా మనం గేమ్ ద్వారా నేర్చుకునే అక్షరాలని, అలాగే అక్షరాలను పలకటం నేర్చుకున్నాం. పలికిన అక్షరాలతో నూతన పదాలను మనం తయారు చేసి చక్కగా చెప్పాము. అలాగే ఇప్పుడు రాయటం కూడా మనం చక్కగా నేర్చుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు మీకు ఒక యాక్టివిటీ ఇస్తున్నాను చూడండి పిల్లలు. మరి ఇప్పుడు నేను మీకు కొన్ని అక్షరాలు ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీ అందరూ నోట్సులు తీసుకొని లేదా పలకలు తీసుకొని నేను చూపించే అక్షరాన్ని మీ పలకల మీద రాయండి. పిల్లలు చూడండి, ఈ అక్షరాన్ని మీరు ఇందాక ఏమని పలికారు? అవును కదా, రాయటం కూడా నేర్చుకున్నాం కదా. జా. జా పక్కన నేను రా అనే అక్షరాన్ని, రా పక్కన సున్నా ఉండే అక్షరాన్ని నేను ఇక్కడ పెట్టాను. ఈ 2 కలిపి రాయండి. వెరీ గుడ్. జా రం. 2 కలిపితే ఏమవుతుంది పిల్లలు? జరం. వెరీ గుడ్. బాగా చెప్పారు పిల్లలు. అలాగే ఇక్కడ మళ్ళీ అదే అక్షరం ఉంది. ఈ అక్షరాన్ని ఈ అక్షరంతో కలిపి మనం రాయాలంట. చూడండి, ఇక్కడ నుంచి ఈ అక్షరాన్ని దీంతో పాటు కలిపి రాయాలంట. జా పక్కన ఇదేం అక్షరం? వెరీ గుడ్. షా పక్కన సున్నా పెట్టాం కాబట్టి షాకి సున్నా పెడితే షం. జా షం. 2 కలిపితే ఏమవుతుంది పిల్లలు? జషం. మొట్టమొదటికేమో జరం, జరం అని నేర్చుకున్న దాన్ని రాసాము. అలాగే జ షం, జషం. జషం అంటే చేపని నేర్చుకున్నాం కదా. అలాగే ఇవాళ నేర్చుకున్న దానిలో ఇంకో అక్షరం కూడా ఉంది. ఈ అక్షరాన్ని ఏమన్నారు మీరు? ఖా. ఖా పక్కన ఏముంది? ఇక్కడ మనకి సున్నా ఉంది. మరి ఏమని పలకాలి? థమ్. మరి ఇప్పుడు ఇంకో క్రొత్త పదాన్ని రాద్దామా? మీ పలకల మీద అందరూ నోట్సుల్లో నా రాయండి పిల్లలు. నా పక్కన కాకు సున్నా పెడితే కమ్ రాయండి. ఏమవుతుంది అప్పుడు? నా ఖమ్. నఖం అవుతుంది అనమాట. ఏమవుతుంది పిల్లలు? నఖం అవుతుంది అనమాట. చూడండి, ఇలాగే రాశారా పిల్లలు? నా ఖం, నఖం. నఖం అంటే ఏమనుకున్నాం మనం ఇందాక? గోరు అనుకున్నాం కదా. దీనికి ఒక క్రొత్త పదం నేర్చుకున్నాం. అలాగే ఇంకో అక్షరం కూడా ఉంది చూడండి పిల్లలు. శనగలో నేర్చుకున్న శా ఉంది కదా. శా పక్కన ఇక్కడ ఏముంది? సున్నా ఉంది. శా పక్కన సున్నా ఉంటే మనం ఏమంటాం పిల్లలు? అవును కదూ, సెమ్ అంటాం. సాకి సున్నా పెడితే సెమ్, కాకి సున్నా పెడితే ఖమ్. 2 కలిపితే ఏమవుతుంది పిల్లలు? వెరీ గుడ్. సెమ్ ఖమ్, శంఖం. రాద్దామా ఒకసారి మన పలకల మీద లేక నోట్స్ మీద? శాకి సున్నా పెడితే సెమ్, కాకి సున్నా పెడితే ఖమ్, శంఖం. శంఖం చూసారా, ఊదుతూ ఉంటారు కదా. వెరీ గుడ్ పిల్లలు, భలే రాసేస్తున్నారు. ఇవాళ నేర్చుకున్న క్రొత్త పదాలు మరొకసారి రాస్తూ మనం గుండ్రంగా రాయాలంటే ఎక్కువసార్లు మన టీచర్ గారు మనల్ని రాయమన్నప్పుడు చక్కగా రాస్తూ ఉన్నానికి ఎక్కువసార్లు రాయటం వల్ల అక్షరం పలుకుతూ ఉండగానే అక్షరం రాయటం కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. నా ఖం, నఖం, శం ఖం, శంఖం. అలాగే
ఝ రం జరం, జ షం జషం. ఈ విధంగా మనం క్రొత్త పదాలు మనం నేర్చుకోవచ్చు అనమాట. మనకు కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు కదా, చూడండి అందరూ. రాయటంలోనే కొన్ని పదాలను ఇచ్చేసారు మనకి. ఈ పదాలని మనం ఏం చేయాలంట, చదవాలి. చదివి వేరుగా ఉన్న దానిని మనం ఏం చేయాలి, గుర్తించాలి. గుర్తించి ఇక్కడ రాయాలన్నమాట. చూద్దాం ఒకసారి. ఖ రం ఖరం, వెరీ గుడ్. ఖ గం ఖగం, ఖ రం ఖరం, ఖ రం ఖరం. ఇప్పుడు మనం మామూలుగా చదివేద్దాం పిల్లలు. ఖరం ఖగం ఖరం ఖరం. మరి ఏది వేరుగా ఉంది పిల్లలు? ఖగం వేరుగా ఉంది కాబట్టి ఈ పదం ఇక్కడ తీసుకొచ్చి మనం రాయాలన్నమాట. ఈ విధంగా మనం పదాలు ఇచ్చిన దానిలో ఏదైతే వేరుగా ఉందో ఆ పదాన్ని చదివి గుర్తించి దాన్ని ఇక్కడ రాయాలన్నమాట. ఈ విధంగా. అట్లాగే ఇంకో యాక్టివిటీ కూడా ఇచ్చారు చూడండి పిల్లలు. మీ అందరు నేర్చుకున్న అక్షరాలని చక్కగా చేతి వ్రాత బాగా రావాలని చెప్పి మనకి చుక్కల్లో అక్షరాలను ఇచ్చారు. అక్షరాలే కాకుండా అక్షరాలతో కూడిన పదాలని మనకి ఇవ్వటం జరిగింది. ఒకసారి చదువుదామా. నా ఖం నఖం, ఖ ఘం ఖగం, ఘ నం ఘనం. ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ చుక్కల్లో ఉన్న అక్షరాల్ని ఇలాగా కలుపుతూ చక్కగా గుండ్రంగా రాయాలన్నమాట. నా ఖం నఖం, ఖ గం ఖగం. రాశారా పిల్లలు మీరు అప్పుడే? అలాగే చివరి పదం కూడా రాద్దామా. ఘ నం ఘనం. వెరీ గుడ్ పిల్లలు. మీరు కూడా చుక్కలు గీతల మధ్యలోంచి రాశారు కదా. ఈ విధంగా మనం మన పాఠ్యపుస్తకాలు ఇచ్చిన ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తూ రాసినట్లయితే చక్కగా పదం పలకటం వచ్చింది, రాయటం కూడా మనకి చక్కగా వచ్చిద్ది అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇందా మనం బొమ్మలతో పదాలను జతపరిచాం కదా. ఇక్కడ మనకు ఒక బొమ్మ లెక్క చిత్రాన్ని ఇచ్చారు. ఇదేంటి పిల్లలు? వెరీ గుడ్ కదా. ఆల్రెడీ మీరు ఇందా చెప్పారు, ఖరం అంటే గాడిద అని చెప్పారు. ఏమని చెప్పారు? ఖరం అంటే గాడిద అని చెప్పారు. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ రాద్దాం. 1 ఉంది కదా, ఇక్కడ రాద్దాం అనమాట. ఖ రాకి సున్నా పెడితే రం ఖరం. ఖరం అంటే గాడిద. మరి ఏమి ఇచ్చారు చూడండి పిల్లలు. వెరీ గుడ్, పక్షి. పక్షిని మనం ఇందాక పేరుతో పిలిచాం, ఖగం కదా. ఖగం అంటే పక్షి. ఆల్రెడీ ఖరంలో కా ఉంది కదా, గాకి సున్నా పెట్టేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది? కలిపి చదవండి పిల్లలు. ఖ గం ఖగం. ఖగం అంటే పక్షి. మనకిచ్చిన 2 జంతువులు, ఒకటి జంతువు ఇచ్చారు, ఒకటి పక్షి ఇచ్చారు. ఆ 2 పేర్లు రాసేసామా, చదివామా? ఖరం ఖగం. వెరీ గుడ్ పిల్లలు. ఇంకొక చిన్న యాక్టివిటీ మనం రాయటంలో ప్రాక్టీస్ చేద్దాం. ఈ క్రిందంట కొన్ని చిత్రాలు ఇచ్చారు. వాటిల్లో ఇందా మనం పదాల్లో చూసాం కదా, ఇప్పుడు చిత్రాలు ఇచ్చారు. ఈ చిత్రాల్లో వేరుగా ఉన్న దానిని గుర్తించి ఇక్కడ దాని పేరును రాయాలి. బొమ్మ యొక్క పేరుని గుర్తించి రాయాలంటే అక్షరాలు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా పిల్లలు? వెరీ గుడ్. ఇందా మనం చూపించాం, నఖం అంటే గోరు కదా. చూడండి, నా చేతిలో ఉన్న లాంటి గోరే కనిపిస్తున్నాయా? వెరీ గుడ్. ఇక్కడ గోరుంది, ఇక్కడ గోరుంది, ఇక్కడ గోరు. వీటిని మనం ఏమన్నాం? నఖం నఖం, ఖరం నఖం. ఇప్పుడు వేరుగా ఏది ఉంది పిల్లలు? గాడిద. గాడిదని ఏమన్నాం? ఖరం అన్నాం. కాబట్టి దాన్ని వేరుగా ఉన్న చిత్రాన్ని ఇలాగా సున్నా చుట్టి గుర్తించి దాని యొక్క పదాన్ని ఇక్కడ రాద్దాం. ఖరం ఖరం. వెరీ గుడ్ పిల్లలు. అయితే కింద కూడా చూసారా, కింద ఏమేమి చిత్రాలు ఉన్నాయి? కుండ. కానీ కుండకి ఈ పాఠంలో మనం ఒక క్రొత్త పదాన్ని నేర్చుకున్నాం. ఏంటది? వెరీ గుడ్, ఘటం. ఘటం అంటే కుండ. ఘటం అంటే ఏంటి పిల్లలు? కుండ. చూడండి, ఇగో బొమ్మ కింద నేను పదం చూపిస్తున్నా, ఘటం. ఘటం అంటే కుండ. ఆ ఘటం పక్కనే ఏమున్నాయి? వెరీ గుడ్, ఖగం ఖగం ఖగం. వేరుగా ఉన్నది ఏది పిల్లలు? ఘటం. కాబట్టి ఈ ఘటానికి సున్నా చుట్టేసి దాని యొక్క చిత్రం యొక్క
పదాన్ని నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. ఘా ఠం. చదువుదాం ఒకసారి. ఘా టాక్సున్న పెడితే ఠం ఘటం. ఘటం అంటే ఏంటి పిల్లలు? కుండ. ఘటం అంటే ఏంటి? కుండ అనమాట. అలాగే కరం అంటే గాడిద. ఇలాగ మనం నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చక్కగా ఆ పదాలు చదవటం వచ్చింది. చదవటంతో పాటు రాయటం కూడా, గుండ్రంగా రాయటం కూడా నేర్చుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ఇందా చూసాం కదా పిల్లలు, రాయటంలో ఇదొక యాక్టివిటీ చేసాం. అలాగే ఈ కుండ బొమ్మలో ఘటంలో కొన్ని అక్షరాలు ఇచ్చేసారు, డిజైన్గా ఇచ్చారు. చూసారా పిల్లలు? అలాంటి అక్షరాలు మన దగ్గర కూడా కుండ ఉంది చూడండి. ఇలాగే ఉంది కదా. కాబట్టి ఇలా అక్షరాలను మనం చదివి దాంతో కొన్ని పదాలను మనం రాద్దాం అనమాట. రాద్దామా పిల్లలు? వెరీ గుడ్. ముందుగా చూడండి, దీన్ని ఏమన్నాం మనం? వెరీ గుడ్. గా ఉంది, అలాగే టా ఉంది, అలాగే సున్నా ఉంది. ఈ మూడింటిని కలిపితే గా ఘా, ఠాక్ సున్నా పెడితే ఠం ఘటం. ఘా ఠం ఘటం. పిల్లలు ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, ఇవన్నీ మీరు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళాక ఇవన్నీ మీరు హోంవర్క్లో చక్కగా ఇంటికాడ చక్కగా కూర్చొని మీరు నేర్చుకున్న అక్షరాలతో చక్కగా పదాలని తయారు చేయాలి. కొన్ని కింద కొన్ని అక్షరాలు ఉన్నాయి, తారుమారు చేసి ఇచ్చేసారంట. ఆ అక్షరాలు కూడా మనం ఏం చేయాలి? అర్థవంతమైన పదాలు వచ్చేటట్టుగా వీటిని మార్చాలన్నమాట. చూడండి, ఇక్కడ కం నా ఉంది. ఈ నాని ఇటు పక్క తీసుకొచ్చానుకో ఏమవుతుంది? నకం అవుతుంది. ఇందాక ఎలా ఉంది? కం నా ఉంది. ఏమన్నా పదం వచ్చిందా మనకి? రాలేదు. అందుకే ఈ నాని ఇటు తీసుకొచ్చామనుకో, నా ముందు రాసి కమ్ అనే తర్వాత రాసానుకో. ఇప్పుడు చదవండి పిల్లలు. నా కం నకం. నకం అంటే గోరు. మరి ఇక్కడ కూడా చూడండి పిల్లలు, గాక్సున్న పడితే గమ్, ఖా ఇచ్చారు. మరి ఇప్పుడు ఏమన్నా ఒక అర్థవంతమైన పదం వచ్చిందా? రాలేదు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? వెరీ గుడ్. కాను ముందు రాద్దామా? ఖా, గక్సున్న పెడితే గమ్, ఖగం. ఖగం అంటే పక్షి. ఖగం అంటే ఏంటి? పక్షి. పక్షి వచ్చేసింది కదా. ఇలాగా ఈ అక్షరాలన్నిటినీ తారుమారు ఉన్న వాటిని చక్కగా సరిచేసి మీరందరూ ఏం చేయాలి? రాసేయాలి. రాస్తారు కదా? ఓకే. ఇంకా లాస్ట్లో చూడండి పిల్లలు, ఇవాళ మీరు నేర్చుకునే అన్ని ఇక్కడ నేర్చుకున్న అక్షరాలు రాసేయండి. అలాగే ఈ గీతల్లో అందంగా రాయేస్తే చక్కగా అక్షరాలన్నీ గుండ్రంగా రాయటం వచ్చింది, మన చేతి వ్రాత చక్కగా వచ్చింది. అలాగే ఈరోజు నేర్చుకున్న మరి జషం అంటే చేపని, నకం అంటే గోరని, ఖగం అంటే పక్షి అని, కరం అంటే గాడిదని, ఇవన్నీ మనం చక్కగా మన సాధన పుస్తకంలో చక్కగా మనం పూర్తి చేయొచ్చు అనమాట. పిల్లలు మీకు అందరికీ చివరిగా మనకు ఒక యాక్టివిటీ ఉంది కదా. మీ అందరికీ ఏది ఇష్టం? గొడుగు ఇష్టం కదా. మనందరిలో గొడుగు ఉంటుంది కదా. అవును. మరి ఆ గొడుగు బొమ్మని చక్కగా గీసి, మీ అందరు గీయడం వచ్చేసిందా? వెరీ గుడ్. ఆ గీసి దీనికి మనం ఏం చేయాలి పిల్లలు? వెరీ గుడ్. మనం ప్రతి పాఠంలో ఏం చేస్తున్నాం? సృజనాత్మకతలో భాగంగా రంగులు వేస్తాం. మన ఇంట్లో ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క కలర్ రంగు ఉంటుంది కదా. అందరూ ఒకే కలర్లో కొనుక్కుంటారా? కొనుక్కోరు కదా. అందుకనే మరి రమ్య వాళ్ళ ఇంట్లో ఏ రంగు ఉందో రమ్య వేస్తుంది. రాజు వాళ్ళ ఇంట్లో, మీ ఇంట్లో ఏది ఉంది? నలుపు గొడుగుందా? వెరీ గుడ్. నువ్వు నలుపు, బ్లాక్ కలర్లో వేసేయాలి. చూడండి, ఇక్కడ గొడుగుకి మంచిగా రంగురంగుల్లో ఇచ్చారు. మరి మీరు కూడా అట్లాగే గొడుగుకి రంగులేసి చక్కగా అందంగా అందమైన గొడుగులాగా తయారు చేయాలి. చేస్తారా? ఇదిగో నా దగ్గర ఉన్న గొడుగుకి నేను రెడ్ కలర్ తీసుకున్నా. మరి మీరు కూడా అట్లాగే వేయాలి. వేస్తారు కదా. ఓకే పిల్లలు, మరి ఈరోజు నేర్చుకున్న అక్షరాలన్నింటినీ మనం చక్కగా నేర్చుకుని అవన్నీ రోజు ఇంటి దగ్గర సాధన చేస్తే చక్కగా ఈ క్రొత్త పాటలోని అక్షరాలన్నీ మనకి వచ్చేస్తాయి పిల్లలు. ఇప్పుడు నేర్చుకున్న అక్షరాలన్నింటినీ మరొకసారి గుండ్రంగా రాయటం నేర్చుకుందామా? హ్యాండ్ రైటింగ్ బాగుంటే మనకి మంచి మార్క్స్ పడతాయి కదా. కాబట్టి మళ్ళీ ఒకసారి ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా మీకు? మరి నేను ఒక చిత్రాన్ని చూపిస్తా. ఆ చిత్రం చూసినప్పుడు మీరేం చేయాలి? దాని యొక్క పదాన్ని మీరు రాయాలి. ఒకసారి చూడండి, నా దగ్గర ఏముంది పిల్లలు? వెరీ గుడ్, ఘటం కదా. మరి ఘటం రాయండి ఒకసారి. మీ పుస్తకంలో ఇచ్చారా? వెరీ గుడ్. ఒకసారి చూడండి, ఇక్కడుంది కదా ఘటం, ఇక్కడుంది. ఆ ఘటముని ఇక్కడ మనం చక్కగా గుండ్రంగా
ఈ రెండు గీతల మధ్యలోనే చక్కగా రాస్తే రైటింగ్ నీట్గా హ్యాండ్ రైటింగ్ మనకి నీట్గా వస్తుంది. ఘ టక్ సున్నా పెడితే ఠం ఘటం. మరొకసారి రాద్దామా ఈ పదాన్నే. ఘ టక్ సున్నా పెడితే ఠం ఘటం. ఘ టక్ సున్నా పెడితే ఠం ఘటం. మనకి ఎన్ని లైన్లు ఇచ్చారో ఆ లైన్లన్నీ నీట్గా మనం రాస్తే మన రైటింగ్ చక్కగా వచ్చిద్ది అనమాట. చూడండి పిల్లలు, ఇప్పుడు ఏ పదం ఉంది నా దగ్గర ఉన్న చిత్రాన్ని చూపిస్తున్నా, మీరు ఎవరు బాగా చెప్తారు చిత్రం చూడంగానే. ఇదేంటి పిల్లలు? వెరీ గుడ్. ఇదేంటది? కరం. కరం అంటే గాడిద. మరి కరం అనే పదాన్ని రాయండి. ఎక్కడుందో కూడా పాఠ్యపుస్తకంలో చూపించి రాయండి. వెరీ గుడ్. ఇక్కడ ఉంది కదా, ఖ రాక్ సున్నా పెడితే రం, ఖరం. మరి మనం కూడా రాద్దామా పిల్లలు? చూడండి, రెండు గీతల మధ్యలో చక్కగా రాద్దాం. ఖ రాక్ సున్నా పెడితే రం, ఖ రాక్ సున్నా పెడితే రం, ఖరం. మీకు చూపించడం కోసం నేను మార్కర్ను ఉపయోగిస్తున్నా. మీరు చక్కగా పెన్సిల్తో నోట్స్ మీద రాయాలి, అలాగే పలక మీద బలపంతో చక్కగా రాయాలి. ఖ రాక్ సున్నా పెడితే రం, ఖరం. ఖ రాక్ సున్నా పెడితే రం, ఖరం. వెరీ గుడ్ పిల్లలు. అయితే ఇంకొక పదం కూడా ఉంది కదా. ఇప్పుడు నేను ఒక చిత్రాన్ని చూపిస్తున్నాను లాస్ట్లో. మరి ఈ పదం ఏంటో చెప్పండి ఒకసారి. ఇదేంటి పిల్లలు? వెరీ గుడ్. జషం. ఏంటది? జషం. జషం అంటే చేప. చేపకి మరొక పేరే జషం. మన పాఠ్య పుస్తకంలో సాధన పుస్తకంలో ఎక్కడుంది? ఇక్కడ ఉంది కదా. పలుకుదాం ఒకసారి. జషం, జషం. మరి ఆ జషం అనే పదాన్ని కూడా చక్కగా రెండు గీతల మధ్యలో అందంగా రాద్దామా? జా రాయండి పిల్లలు. నేను ఎలా రాస్తున్నానో నాలాగే రాయాలి. జా షాక్ సున్నా పెడితే షం, జషం. జా షాక్ సున్నా పెడితే షం. ఇలా మీరు పలుకుతూ రాసినట్లయితే చక్క అక్షరాలు గుర్తుండిపోతాయి. అలాగే పాఠంలో ఇచ్చిన అక్షరాలన్నీ మనం నేర్చుకోవచ్చు. పదము వస్తుంది, పదంతో పాటు రాయటం కూడా వస్తుంది. జ షం, జషం. జ షం, జషం. జషం అంటే చేప. ఈరోజు మనం నేర్చుకున్న క్రొత్త పదాలు ఖరం, ఘటం, జషం కదా. ఈ నేర్చుకున్న ఈ పదాలని మనం ఏం చేయాలో తెలుసా? ఇక్కడ కూడా రాయాలి మీరు కదా. ఖ రాక్ సున్నా పెడితే రం, ఖరం. అలాగే ఘా టాక్ సున్నా పెడితే ఠం, ఘటం. ఓకే పిల్లలు, ఇంకోటి ఏముంది ఇక్కడ? జషం. జా షం. వెరీ గుడ్. జా షం, జషం కదా. అలా అనమాట. ఇంకో పదం కూడా నేర్చుకున్నాం మనం. ఖ ఘం. ఖగం అంటే పక్షి కూడా నేర్చుకున్నాం కదా. వెరీ గుడ్. మరి ఇప్పుడు పదాలు నేర్చుకున్నారు. ఇప్పుడు మీకు ఒక యాక్టివిటీ. ఇప్పుడు మీరు ఏవైతే నేర్చుకున్నారో ఆ అక్షరాలన్నిటినీ ఈ గళ్ళ చదరంలో రాసేయాలన్నమాట. గుండ్రంగా. ఇప్పుడు చక్కగా రాయటం నేర్చుకున్నాంగా. పదాల్లో నుంచి అక్షరాలు మనం రాద్దాం ఇక్కడ. వెరీ గుడ్. ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? ఖా నేర్చుకున్నాం. తర్వాత ఏం నేర్చుకున్నాం పిల్లలు? ఘా నేర్చుకున్నాం. అలాగే తర్వాత ఛా నేర్చుకున్నాం కదా చిత్రంలో. వెరీ గుడ్. అలాగే జా నేర్చుకున్నాం. వెరీ గుడ్. ఇట్లాగా మనం నేర్చుకున్న అక్షరాలన్నీ ఇట్లా రాయటం వలన, ఎక్కువసార్లు రాయటం వలన చదువుతూ రాస్తాం కాబట్టి మనకి పాఠం ద్వారా నేర్పించిన అక్షరాలన్నీ మనకి గుర్తుండిపోతాయి. మరి మిగిలిన కృత్యాలన్నీ కూడా మీరు చేస్తారు కదా పిల్లలు. అయితే మనం ఇందాక అనుకున్నాం కదా, సృజనాత్మకతలో భాగంగా మీ అందరికీ ఎంతో ఇష్టమైన యాక్టివిటీ కదా. మనకి ఒక ఏమిచ్చారు పిల్లలు? గొడుగు ఇచ్చారు. గొడుగు ఇచ్చి దాన్ని ఏం చేయమన్నారు? ఒక పక్క చిన్నగా రంగులేసి మీకు ఇష్టమైన రంగులో మీకు ఏవైతే ఇష్టమో ఆ రంగులతో ఈ గొడుగుని చక్కగా రంగుల గొడుగులాగా తయారు చేయమన్నారు. మనకి బాగా ఉపయోగం కదా. వర్షాకాలం వచ్చిందంటే దీన్ని బాగా ఉపయోగిస్తాం. మరి పిల్లలు ఒకసారి చూడండి, ఈ బొమ్మను కూడా ఎలా గీయొచ్చో ఒకసారి చూపించినా చూడండి. సృజనాత్మకతలో భాగంగా గొడుగును కూడా చక్కగా తయారు చేయొచ్చు పిల్లలు. మీ దగ్గర
4 వైపులు సమానంగా ఉండే ఒక పేపర్ని తీసుకొని చక్కగా దాన్ని మధ్యలో ఒక మడత పెట్టి చివర్లు కట్ చేసేస్తే చక్కగా అందమైన గొడుగు కూడా చక్కగా మనకి వస్తుందన్నమాట. ఇలాంటి ఒక గొడుగు వస్తుంది. దాని మధ్యలో మన దగ్గర ఉన్న ఒక చిన్న కర్రపుల్లని తీసుకొని మనం పెట్టి చక్కగా అందమైన గొడుగులను కూడా మనం తయారు చేయొచ్చు అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కో రంగు వేసుకుంటే రంగురంగుల గొడుగులాగా కూడా మనకి తయారవుతుంది అనమాట. చూడండి, ఈరోజు మనం నేర్చుకున్న అక్షరాలు నేను కొన్ని అక్షరాలు చూపిస్తున్నా, మీరు వెంటనే గుర్తుపట్టాలి. ఇదేం అక్షరం నేర్చుకున్నాం? వెరీ గుడ్, కాని నేర్చుకున్నాం. అలాగే దీన్ని ఏమంటారు పిల్లలు? ధాని నేర్చుకున్నాం. అలాగే దీన్ని ఏమంటారు? ఛ అంటారు. మనం వీటిని ఒత్తి పలుకుతున్నాం కదా, వీటిని మహాప్రాణాక్షరాలని అంటారు. దీన్ని ఏమంటారు పిల్లలు? జా అని చెప్పి అంటారనమాట. ఈ అక్షరం కూడా నేర్చుకున్నాం కదా, దీన్ని ఏమంటారు? వెరీ గుడ్, రు అంటారు. ఈ అక్షరాలు రోజు మనం వర్ణమాలలో చూస్తూ చెప్తూ దాంతో మనం నేర్చుకున్న పదాలని రాస్తూ చదువుతున్నట్లయితే ఈ పదాలన్నీ చక్కగా మనకి చదవటం రాయటం వచ్చేస్తాయి. ఈరోజు మేఘం చతురం అనే పాఠం ద్వారా ఈ నూతన అక్షరాలు నేర్చుకున్నాం. నూతన అక్షరాలతో పదాలను కూడా మనం నేర్చుకున్నాం అనమాట. మరి ఇంటికి వెళ్ళి ఇవన్నీ రాస్తారు కదా పిల్లలు? ఓకే చిల్డ్రన్.